నమస్తే. వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్. నా అన్వేషణ ప్రపంచ యాత్రికుని ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఖాళీ అయిపోయింది. జీరోకి వచ్చేసింది, బ్యాన్ అయిపోయింది. పూర్తి స్థాయిలో నా అన్వేషణ దీని మీద మాట్లాడుతూ ఒక ఈకతో సమానం, బత్తాయిలు మిమ్మల్ని వదలను అంటూ కూడా మాట్లాడుతున్నటువంటి తరుణం. ఇక గతంలో హిందూ దేవీ దేవతల మీద చేసినటువంటి వాక్యాల మీద వచ్చినటువంటి కంప్లైంట్స్ బేస్ చేసుకొని ఇన్స్టాగ్రామ్ బ్యాన్ చేసినట్టుగా తెలుస్తా ఉన్నది తెలంగాణ పోలీసులు. పూర్తి స్థాయిలో మరి ఏ విధంగా నా అన్వేషణ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కావచ్చు, ఆయన మీద ఎలాంటి అంటే ఈ కంప్లైంట్స్ ఏంది, ఒక యూట్యూబర్ మీద వాక్ స్వాతంత్రం లేదన్నట్టుగా కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. దీనిపై పూర్తిగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీజేపీ సంగారెడ్డి జిల్లా సీనియర్ నాయకులు నరేష్ మనతో పాటు ఉన్నారు. నరేష్ గారు నమస్తే. నమస్తే అన్న, జై శ్రీరామ్. అంటే ఎలా చూడొచ్చు నా అన్వేషణకు సంబంధించినటువంటి మాటలు కావచ్చు, బత్తాయిలు అంటూ పూర్తి స్థాయిలో ఒక బత్తాయిలు వాళ్ళు టార్గెటెడ్ గా మాట్లాడడం ఎలా చూడొచ్చు? అంటే ఇప్పుడు నా అన్వేషణ ప్రోగ్రాం పెట్టి హిందూ దేవీ దేవతలను అవమానిస్తున్న విధానం ఏదైతుందో ఖచ్చితంగా ఖండించాల్సిన విషయమే. సో వాడు ఇక్కడ భారతదేశంలో ఉన్నట్లయితే ఖచ్చితంగా హిందువుల వాళ్ళ ప్రతాపం మీద చూపించేవాళ్ళు. వాడు ఏదో దేశం నుండి బత్తాయిలు, నా ఈకతో సమానము, నా 2 చేతులు ఇన్స్టాగ్రామ్, నా 2 కాళ్ళు యూట్యూబ్లు, నా ఫేస్ ఒకటి ఫేస్బుక్ అంటే నీ ఫేస్బుక్, నీ ఇన్స్టాగ్రాము, నీ యూట్యూబ్ మొత్తం స్మాష్ చేసేస్తారు ఇక్కడ వస్తే. నువ్వు ఏ దేశంలో పుట్టినవు, ఎవరికి పుట్టినవు అనేది తెలుసుకోవాలి నువ్వు ఫస్ట్. నీకు కావాల్సింది ఏంద్రా, నీకు ప్రమోషన్ కావాలి. నేను అన్ని దేశాలు తిరుగుతున్నా, నాలాంటి తోపేలేడు అని తిరుగు ఎవడొద్దానండి. నేను ఊరి మీద ఇడిచిరు కదా. ఒక ఎద్దును బర్రెను ఊర్లో ఇడుస్తే ఎట్లా ఇడుస్తారు, నేను అట్లా ఇడిచినారు. సో నీకు విచక్షణ రహితంగా ఎవరితో ఎట్లా మాట్లాడాలి, ఎవరి గురించి ఏం మాట్లాడాలో తెలియదు. హిందూ దేవీ దేవతలను అవమానిస్తున్నావు కదా. ఈ రోజు హిందూ దేవీ దేవతలను అవమానించినటువంటి బైరి నరేష్ గారి పరిస్థితి ఏమైంది ఈ రోజు మీరు గమనించాలి. గతంలో స్వామి శరణమయ్యప్ప అని అనుకునే వాళ్ళం మనం అంతా. అయ్యప్ప స్వామిని అవమానిస్తూ అయ్యప్ప ఎట్లుంటాడు, ఎట్లా పుట్టిండు, ఏదో మాట్లాడిండు కదా వాడు. వానికి ఎట్లా బుద్ధి చెప్పారు, వానికంటే డేంజర్ గా బుద్ధి చెప్తారు నీకు. బత్తాయిలు ఎట్లుంటారు రా బత్తాయిలు, నువ్వు ఏనో దేశం నుండి మాట్లాడితే ఏమొస్తుందిరా, ఈడికి రాను. ఆఫ్ఘనిస్తాన్ లో పోయా తుర్కోడు ఏదో పెడితే వాడు తినడము, అది కాదురా నువ్వు చేయాల్సింది. నీ బతుకు సాగుతుంది హిందూ ధర్మం మీద. ఈ భారతదేశం నుంచి నువ్వు ఆఫ్ఘనిస్తాన్ పోయినప్పుడు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు నిన్ను రిసీవ్ చేసుకున్న పద్ధతి నేను స్వయంగా చూసినా. నేను ఆ వీడియో చూసినా. నేను అది ఇండియన్ అని చెప్పినావు, భారత్ సే అంటే వాడిని పిలిచి పిల్లనిచ్చినట్టు చికెన్ బిర్యానీ తినబెట్టిండు వాడు. పాకిస్తాన్ ని తిట్టిండు. భారతదేశం నుంచి వచ్చినామంటే భారతదేశం పేరు చెప్పంగా నీకు వినలేని విలువ ఇచ్చిండు వాడు. భారతదేశానికి ఉన్నటువంటి విలువద్రా. భరతుడైనటువంటి దేశం ఇది. హిందూ సనాతన ధర్మాన్ని ఎవ్వడు ఏమి చేయలేడు, గుర్తుపెట్టుకో. ఈ హిందూ దేవీ దేవతల జోలికి వచ్చిన వాళ్ళంతా కూడా ఏమైపోయారు అన్నది నిన్ను కన్నటువంటి మీ తల్లిగారిని అడుగు, మీ నాయనని అడుగు, నీ పూర్వీకులు ఎవడైతే ఉంటాడో భారతదేశంలో ఇప్పటికి నీ వాళ్ళు ఉంటారు కదరా, ఎవడొకడు గుడికి పోయేటోడు వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరిని అడుగు. షేమ్లెస్ వేలో బత్తాయిలు బిత్తాయిలు కాదురా, దేశానికి రా ఫస్ట్. నువ్వు ఇండియాకి రాను, ఫస్ట్ భారతదేశానికి రాను. ఎక్కడ ఉండి బత్తాయిలు ఏం బీక్తారు, నా ఈకని వీకలేరు, నా 2 కాళ్ళు నువ్వు ఈడికి రారా, నీ కాళ్ళు చేతులు అన్ని చూపిస్తాం మేము. భారతదేశం విలువ తెలియని నా కొడుక నువ్వు. భారతీయులు అంటే ఏం విలువ తెలియని నువ్వు ఒకడు. మీ అమ్మ స్వయంగా హిందుత్వంలోకి వెళ్ళి పుట్టినటువంటి వ్యక్తులు రా వీళ్ళంతా. దేశంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా స్వయంగా క్రిస్టియన్స్ కాదు, స్వయంగా ముస్లిమ్స్ కాదు. ఎక్కడి నుంచో ఆపాదించుకున్నటువంటివి అన్ని భారతదేశంలో. ఇప్పుడు క్రిస్టియన్ దేశాలు ఎన్ని ఉన్నప్పుడు కూడా వాళ్ళు మన హిందూ ధర్మాన్ని మొక్కుతున్నారు, దేవతలను మొక్కుతున్నారు. వాళ్ళంతా కూడా హిందూ ధర్మం తప్ప ఈ దేశాన్ని ఈ ప్రపంచాన్ని ఇంకేది కూడా కాపాడలేరు. సనాతన ధర్మమే ఏకైక యొక్క ధర్మం అని చెప్పేసి భావిస్తున్నటువంటి ఈ తరుణంలో నువ్వు మాట్లాడే ఒక పద్ధతి, నువ్వు ఒక మాట్లాడేటువంటి విధానము, బత్తాయిలు ఇవి అవి బత్తాయి చేస్తారు నీకు వస్తే. నీ బత్తాయిలన్నీ బత్తాయిలు చేస్తారు నీకు వస్తే. నరేష్ గారు ఆయన మాట్లాడుతూ ఏకంగా అంటే ఒకే వర్గాన్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడా, లేకపోతే ఆయన టార్గెట్ గా కొంతమంది హిందుత్వవాదులను చెప్పుకోవచ్చు, భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు అనుకోవచ్చు? ఇక్కడ ఒకటే అండి, భారతీయ జనతా పార్టీ ఇవన్నీ కూడా పార్టీ పక్కకు పెట్టండి ఒక నిమిషము. పార్టీని మనం ఇందులో ప్రేరేపించడానికి లేదు, పార్టీని మధ్యలో లాగడానికి లేదు. భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు హిందువులు ఉంటారు, ముస్లింస్ ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతాలను, విలువలను, భారతీయ జనతా పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కడి నుంచో రారండి. సంఘం, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం నుంచి మంచి భావజాలం ఉన్నటువంటి నేతలు వస్తారు అందులకు.
మంచి విధానం ఉన్నటువంటి ఏబీవీపీ నుంచి వస్తారు, విశ్వ హిందూ పరిషత్ నుంచి వస్తారు, భారతీయ జనతా పార్టీ నుంచి స్పెసిఫిక్ గా వచ్చినట్టు నాయకులు అంతా ఎక్కడి నుంచో రాలేరు, అంతా హిందూ సంఘాల నుంచి వచ్చిన వాళ్ళే. బేస్ అంతా హిందూయిజమే కదా. భారతీయ జనతా పార్టీ ఒక్కటే అని కాదు కదా, అందరినీ వాడు ఒక్కటే అండి. ఇక్కడ మీరంతా బత్తాయిలు అంటే ఒక్క హిందువుని అన్నది యావత్ హిందూ సమాజాన్ని అవమానించినట్లే. ఒక్కరిని అనడానికి ఒక పార్టీని అనడానికి తీసుకోవడం లేదు ఇక్కడ. మరి ఖండిస్తుంది కొంతమంది, ఆయన ఫాలో అవుతుంది కూడా హిందువులే, అంటే ఈ రెండు వైపులా హిందువులే ఉన్నారు. అంటే వాడు అవమానించిన విధానం ఇప్పటిదాకా చాలా మందికి తెలియదు కదా. ఇప్పుడు ఒకటే అండి, ప్రతిదానికి కూడా ఎంతో మంది ఇప్పుడు హిందువులు కూడా, ఇప్పుడు గతంలో కేసీఆర్ గారు ఇక్కడ అయుత మహాచండి యాగం చేసినప్పుడు నేను ఒక్కనే పెద్ద హిందువుని, నన్ను మించిన హిందువులు లేరు అంటారు. నేను ఒకటే మీకు ఈ వేదిక ద్వారా ఒకటే చెప్పాలనుకుంటున్నాను, రావణాసురుడు కూడా హిందువే, పాండవులు కూడా హిందువులే, రావణాసుడు కూడా హిందువే. కానీ ఇక్కడే ప్రమాణం ఒకటి, ప్రమాణం ఏంటంటే కౌరవులు హిందువులే, పాండవులు హిందువులే, రాముడు హిందువే, రావణాసురుడు హిందువే. ధర్మం వైపు నుంచినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకే హిందూ సమాజం ఆపాదించబడుతుంది. అధర్మం వైపు ఉన్నవాడు హిందూ అయినా వాడు హిందూ సమాజానికి శత్రువే, హిందూ సమాజానికి శత్రువే. రావణాసురుడు హిందూ ధర్మానికి అనుకూలంగా ఉన్నట్టుగా ఏ హిందూ ధర్మంలో స్త్రీని గౌరవించబడుతుందో ఆ హిందూ ధర్మంలో ఉన్నటువంటి స్త్రీని ఆయన అవమానించిండు. సో ఆయన అందరికి హిందూ సమాజానికి ఆయన శత్రువుగా మారిండు. కౌరవులు కూడా అంతే, ధర్మం వైపు లేరు, అధర్మం వైపు నుంచున్నారు. కాబట్టి కౌరవులంతా హిందువులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు శిక్షించబడ్డారు, శ్రీకృష్ణుని ద్వారా, అర్జునుని ద్వారా మరణించబడ్డారు. సో ఇక్కడ ధర్మం ప్రమాణంగా చేసుకోవాలి ఎప్పుడైనా. హిందువులలో ఒకటే అండి, కన్న కొడుకైనా అధర్మం వైపు అడుగులు వేస్తే ఏ తండ్రి క్షమించడు. ధర్మం వైపు నుంచిన వాడే హిందూ ధర్మాన్ని కాపాడేటువంటి సనాతన బిడ్డగా ఎదుగుతాడు తప్ప, హిందూ ధర్మానికి వీడు హిందువే, వీడు ఫాలో అవుతుండో, వీడు ఫాలో అవుతాడు, ఫాలో అయినా ఫాలో అవ్వకపోయినా ధర్మం అధర్మం ఏదైతే ఉందో అది మాత్రమే హిందువులో సనాతన ధర్మంలో ప్రామాణికంగా తీసుకోబడుతుంది. ఆయన వీడియోలో మాట్లాడుతూ 8 లక్షల రూపాయలు నాకు యూట్యూబ్ ఇచ్చింది, 1,2 లక్షల రూపాయలు ఇంట్రెస్ట్ వచ్చింది, ఇన్స్టాగ్రామ్ ఉంటే ఎంత పోతే ఎంత, 2026లో బత్తాయిలను నరకం చూపిస్తా, వదిలిపెట్టే ప్రసక్తే లేదంటున్నారు. బత్తాయిలు అంటే ప్రామాణికంగా సోషల్ మీడియాలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, భారతీయ జనతా పార్టీ నాయకులకు ఆపాదించే పేరు అనుకోవచ్చా? ఒక్కటే అండి, బత్తాయిలు అన్నప్పుడు ఇప్పుడు అందరం హిందువులమే, పార్టీ ఒకటి. ఇప్పుడు ఏ పార్టీలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా హిందువులే ఉంటారు, అందరు హిందువులు. ఇది కంపల్సరీగా బత్తాయిలు అన్నప్పుడు అందరికీ వర్తిస్తుంది, ఒక బీజేపీ పార్టీకే వర్తిస్తాను కాదు. ఇది చూసిన ప్రతి ఒక్క హిందూ స్పందించాల్సిన అవసరం ఉంది. ఇక 8 లక్షల రూపాయలు నాకు యూట్యూబ్ నుంచి వస్తున్నాయంటే, అరే నా కొడకా నీకు ఒకటే క్లియర్ చెప్తున్నా, 8 లక్షల రూపాయలు పుణ్యానికి వస్తలేవురా నీకు. నీ ఫాలోవర్స్ అంతా హిందువులు ఉన్నారు, ఈ హిందువులు చూస్తున్నారు కాబట్టి నీకు 8 లక్షలు బిచ్చంగా వస్తున్నాయిరా నీకు. నీకు అది భిక్షాటన చేస్తున్నావు, నీకు అర్థమవుతుందా? పరోక్షంగా భిక్షాటన చేస్తున్నావు, ధర్మం పేరుతోనూ అధర్మం వైపు నుంచొని భిక్షాటన చేస్తున్నావు. ఇంతమంది హిందూ ఫాలోవర్ లేకపోతే నీకు యూట్యూబ్ ఎట్లా ఇస్తుందండి డబ్బులు? ఫాలోయింగ్ ని బట్టి ప్రమోషన్ ఎట్లుంది అన్నది, ఈ వ్యక్తి చేసేటువంటి ఏ వీడియో అయినా ప్రమోషన్ ఎట్లుంది దాన్ని బట్టి డబ్బులు ఎంత ఇవ్వాలి వీనికి అనేది కేటాయిస్తుంది. ఎప్పుడైనా వాడికి ఇచ్చేదంతా హిందూ డబ్బులే క్లియర్ చెప్పాలంటే, ఇప్పుడు అంతమంది ఫాలోవర్స్ లేకపోతే వానికి యూట్యూబ్ డబ్బులు ఎడికి ఇస్తుంది? ఎంతమందో వీడియోలు చేస్తున్నారు, వీడు ఒక్కడే చేస్తున్నాడా? దీనికి 8 లక్షలు వస్తున్నాయంటే వీని అయ్యి ఇస్తలేడు, దీనికి ఎవడు తెచ్చిస్తలేడు కదా. యూట్యూబ్ మన ఇంట్లోకి వెళ్ళి తెచ్చిస్తలేరు కదా. ఇంతమంది ప్రమోషన్ చేస్తున్నారు కాబట్టి, ఇంతమంది వానికి ఫాలో అవుతున్నారు కాబట్టి వానికి 8 లక్షలు వస్తున్నారు. పరోక్షంగా ప్రత్యక్షంగా ఏం చేసుకున్నా నేను కూడా చూసిన కాబట్టి నాకు సంబంధించినటువంటి డబ్బులు నేనే భిక్షం వేస్తున్నా అనుకోండి, నేనే భిక్షం వేస్తున్నా. నేను ఇప్పుడు ఫాలో అయినప్పుడు నేను చూసినప్పుడు కూడా నా వంతుకు సంబంధించినట్టు నేను చూసిన, నేను అది వ్యూ చేసినందుకు, నేను వీక్షించినందుకు కూడా నేను కూడా వన్ ఆఫ్ ద మెంబర్ అవుతా కదా అందులో. నేను ఒక ఇప్పుడు నీకు 99,999 మంది చూసినారు, ఇంకొక వన్ మెంబర్ చూస్తే వానికి 10 లక్షలు వస్తాయి అనుకుందాం. ఆ 1 మెంబర్ నేనైనప్పుడు కూడా నేను వేసిన భిక్షం అవుతుంది కదా వానికి. మరి ఇంతమంది హిందువులు వేసినటువంటి భిక్షంతో నువ్వు బతుకుంటా బత్తాయిలు గిత్తాలంటే నువ్వు ఈ దేశం వచ్చి మాట్లాడరా నువ్వు, లేకపోతే వేరే దేశంలో ఏ హిందూ ఉంటే ఆ దగ్గర పోయి మాట్లాడు. నీ కథ వాళ్ళే పట్టిస్తారు, నీ ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ అన్ని వాళ్ళే సాఫ్ చేస్తారు మొత్తము. ఫైనల్ గా దేవీ దేవతలను అవమానిస్తూ ఒకవైపు బత్తాయిలు అంటూ ఒక సమాజాన్ని కించపరుస్తూ మాట్లాడుతున్నటువంటి వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ ఉండబోతా ఉన్నది? ఒక నేతగా కావచ్చు, సీనియర్ లీడర్ కావచ్చు, మీ ఒక హిందువుగా ఎలాంటి ఆలోచనలు ఉండబోతా, ఎలాంటి యాక్షన్ ఉండబోతాం? యాక్షన్ అనేది ఇది ఈ విషయాన్ని చట్టానికి వదిలేసినాం అనుకోండి, చట్టం ఏం చేస్తుందండి? శిక్ష చేసి, ఇప్పుడు ఐబొమ్మ రవి ఎన్నో చేసిండు, ఐబొమ్మ రవిని తీసుకొని జైల్లో పెట్టి నిన్ననో మనం బెయిల్ ఇచ్చారు. ఏం చేయగలిగారు? చట్టం అంటే అందరికి గౌరవమే, ప్రభుత్వాలంటే అందరికి గౌరవమే. కానీ ప్రభుత్వాల పైన కూడా ఒక బాధ్యత ఉంటది కదా. ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉంటే ఉంది, దేశంలో ఏ ప్రభుత్వం ఉంటే ఏముంది, బాధ్యత ఏముంది? ఒక రిలీజియన్ ని
అవమానించినటువంటి ఏ వ్యక్తికి కూడా ఒక మర్డర్ చేసినోనికి, ఒక రేప్ చేసినోనికి ఎటువంటి శిక్ష వేస్తారో ఆ శిక్షనే వేయాలి. లేదు చట్టం ఆ పని చేయలేదు, న్యాయస్థానాలు ఆ పని చేయలేనప్పుడు ప్రజలు అంతకు మించిన శిక్ష వేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు నా దగ్గరకు పంపండి, నేనేం శిక్ష చేస్తానో నేను నిరూపిస్తా. బత్తాయిలో అరే నువ్వు ఒక్కడు ఉన్నావు, చెటాకు లేవురా బాబు, నువ్వు చెటాకు మాంసం లేదు నీ దగ్గర. ఎంతమంది లేరా, బతుకుతావారా హిందుస్థాన్కి వస్తే నువ్వు ఏం చేయగలుగుతావు? నువ్వు ఎంతమందిని బత్తాయిలని చేస్తావు, వాళ్ళే చేసి చూపిస్తారు కదా. నువ్వు ఫస్ట్ భారతదేశంలో అడుగు పెట్టినాక చూపిస్తారు కదా నువ్వు ఏ ఆంధ్రప్రదేశ్ కి చెందినటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ లోనే చూపిస్తారు నీ కథ ఏందనేది. అర్థమైందా? భారతీయ జనతా పార్టీని, హిందూ సిద్ధాంతాలను, విశ్వ హిందూ పరిషత్ ని, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ని, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ను, ఏమున్నా మేమంతా పనిచేసేది మా హిందూ దేశం కోసమే, హిందూ ధర్మం కోసమే, ఈ సనాతన ధర్మాన్ని కాపాడడం కోసమే మేము కంకణబద్ధులమై జీవిస్తున్నాము. మా కుటుంబాలను అన్నింటినీ వదిలేసి డబ్బు ఇవన్నీ అవన్నీ ప్రామాణికం కాదు. మాకు ఒకటే ప్రామాణికం, ఈ దేశంలో ఉన్నటువంటి ధర్మాన్ని నిలబెట్టడము. రాముడు 4 పాదాల మీద ధర్మాన్ని ఏ రకంగా అయితే నిలబెట్టాడో ఆ ప్రయత్నంలోనే భాగంలోనే ధర్మం నాశనం కాకుండా ఆ ధర్మాన్ని నిలబెట్టడం కోసమే మమ్మల్ని దేవుడు ఇక్కడ ఈ హిందుస్థాన్ లో పుట్టించాడు, ఈ భారతదేశంలో పుట్టించాడు. ఈ ధర్మాన్ని కాపాడమే మాకున్నటువంటి ఏకైక లక్ష్యం. అదే నరేంద్ర మోదీ గారి లక్ష్యం, అదే మా బండి సంజయ్ గారి లక్ష్యం, అదే మా రామచంద్రరావు గారి లక్ష్యం, అదే మా విశ్వ హిందూ పరిషత్ లక్ష్యం, ఆర్ఎస్ఎస్ లక్ష్యం, సనాతన హిందూ ధర్మాన్ని కాపాడేటువంటి హిందూ సంఘాలన్నిటి యొక్క లక్ష్యం భారత ధర్మం, హిందూ ధర్మం, సనాతన ధర్మం. నాన్వేషణపై అంటే ఎందుకు ఇలాంటి వాక్యాలు చేస్తున్నారు అనుకోవచ్చు. అంటే బత్తాయి అంటూ, అంటే దేవి దేవతలను కించపరుస్తూ, అంటే ఎంతో మంది రేపులకు కారణం హిందువులే అని ఒక వాదాన్ని కూడా బయటకు తీసుకొచ్చినటువంటి వ్యక్తి నాన్వేషణ. అంటే నిజానికి హిందువులు రేపిస్ట్లా? ఒకటండి, ఇక్కడ సబ్జెక్టు హిందువులు రేపులకు కారణం హిందువులే అంటే ఇప్పుడు వానికి తల్లి అయినా ఒక మాతృమూర్తిని గౌరవించే విధానం భారతీయ హిందూ సాంప్రదాయంలో ఉంది. కాబట్టి నేను వానికి తల్లి అయినప్పుడు అందరికి తల్లిగానే భావిస్తాం. ఆమెని కించపరిచేటువంటి రైట్ ఎవరికి లేదు. ఒకటే, ఒక తల్లి కడుపులో 2 కొడుకులు పుట్టిరు అనుకున్నాం. ఒక కొడుకు ధర్మబద్ధంగా జీవిస్తాడు, ఒక కొడుకు అధర్మబద్ధంగా జీవిస్తుండు. అట్లా అని చెప్పేసి ఇప్పుడు ఆ తల్లిని అవమానించలేము, ఇక్కడ ధర్మంగా జీవిస్తున్నటువంటి వ్యక్తిని అవమానించలేము. అధర్మం వైపు ఎవడు పోతున్నాడో వాని శిక్షించాల్సిన బాధ్యత సమాజం పైన ఉంటది, చట్టం పైన ఉంటది, న్యాయస్థానాల పైన ఉంటది. ఇప్పుడు వాడు మొత్తం హిందూ దేవి దేవతలను అవమానించి జీవిస్తా అనుకుంటే, నేను అదేదో గొప్పతనం అనుకుంటే వానికి ఖచ్చితంగా శిక్ష పడుతుంది. హిందూ దేవి దేవతలను అవమానించినటువంటి ఏ వ్యక్తి కూడా శిక్ష పడకపోలేదు. ఈవెన్ రామ మందిర్ అయోధ్యలో కూడా ఎంతో మంది చచ్చిపోయినప్పుడు కూడా అయోధ్య రామ మందిరం ధర్మం నిలబడ్డది. అక్కడ ధర్మం నిలబడ్డది ఎక్కడ? ఎందుకంటే పోరాటం చేసినటువంటి యుద్ధ వీరులంతా కూడా ధర్మాని కోసం కష్టపడ్డారు. సో ధర్మం కోసం కష్టపడ్డప్పుడు దేవుడు ఏదో ఒక రోజు ఖచ్చితంగా వాళ్ళ యొక్క కోరికలను తీరుస్తాడు. వాళ్ళ యొక్క అధర్మం వైపు ఉన్నటువంటి వ్యక్తులకు ఏదో రోజు శిక్ష పడుతుంది. మీరు అందరు చూసిరు, ఈ రోజు నరేంద్ర మోదీ గారి గవర్నమెంట్ ఏర్పడ్డ తర్వాత భారతదేశంలో ఎన్ని శిథిలమైనటువంటి దేవస్థానాలను మరమ్మతులు చేసి అంతే పబ్లిక్ కి ఏ విధమైనటువంటి కొత్త నిర్మాణాలను చూపించాడు. ఎక్కడైనా ఏ ముస్లింని గాని, ఏ క్రిస్టియన్ని గాని, ఇంకా ఏ మతస్థునైనా ఏ హిందువు పోయి దాడి చేయడం సందర్భాలు ఉన్నాయా? మీరు చూసిరా? ఎక్కడ లేవు. ఏదో బీజేపీ వచ్చేస్తే ముస్లింల మీద అటాక్ చేస్తారు, హిందువుల కోసమే పనిచేస్తుంది, క్రిస్టియన్లను అటాక్ చేస్తారు, అది చేస్తారు. అరే హిందూ దేశంలో, భారతదేశంలో నరేంద్ర మోదీ గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా, ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఏ ముస్లింకి ఇంత అన్యాయం జరగలేదు. చెప్పండి, ఏ ముస్లిం అయినా ఏ హిందూ పోయి రేప్ చేయడం మీరు చూసిరా? ఏ క్రిస్టియన్ ఎవరైనా చేసిరా? ఇప్పుడు నా ఇంట్లో ఉన్నటువంటి సోదరులు ఎట్లుంటారో, సోదరి మనలు ఎట్లుంటారో, వాళ్ళని కూడా అట్లా చూస్తాం మేము. మాకు ఉన్నటువంటి ఏకైక లక్ష్యం ఏంటంటే ధర్మాన్ని కాపాడడం. మా దృష్టిలో పరస్త్రీ ఏదైతే ఉంటుందో, పరస్త్రీ భార్య కాకుండా పరస్త్రీ ఎవరైనా తల్లి చెల్లిని చూసేటువంటి భావజాలం హిందువులలో లోపల ఉంటది. ఎవడో ఎక్కడో ఒకడు 2-3 పుడుతుంది, అందరికి 100 కోట్ల 120 కోట్ల మీద అందరికి ఆపాదిస్తుంటే ఎట్లయితే చెప్పండి? వాని యొక్క పెరిగిన వాతావరణం కూడా ఉంటది కదా. వాడి యొక్క పెరిగిన వాతావరణంలో కూడా వాడు ఏ రకమైనటువంటి ఆలోచన చేస్తాడు, వాని యొక్క వే ఆఫ్ థింకింగ్ ఉంటది అదంతా. వీళ్ళంటి చిల్లరలాగా మొత్తం రేపిస్టులు అంతా హిందువులు అంటే, అరే ఎక్కడున్నారు? చెప్పు. పరస్త్రీ అంటే మాకు రాముడు ఒకటే చెప్పిండు, పరస్త్రీని వ్యామోహించినటువంటి వ్యక్తి రామనాసురుడికి పట్టిన గతే. అట్లాంటి పరస్త్రీ వ్యామోహంలో పుట్టినటువంటి ఏ వ్యక్తికి అయినా కూడా రామనాసురుని గతే పడుతుంది అని చెప్పిండు రాముడు. అదే రాముడు చెప్పినటువంటి ధర్మాన్ని పాటిస్తున్నాం కదా మేము. కృష్ణం వందే జగద్గురం, రాముడు చెప్పిందే వేదం. రైట్ నరేష్ గారు, చాలా థ్యాంక్స్.
మీ టైం మీ ఓకే అండి. సమయాన్ని కేటాయించినందుకు. ఇది నరేష్ గారితో chat పూర్తి స్థాయిలో నా అన్వేషణపై ఒక ఒక విధంగా చాలా హిందువులలో మేలుకున్నది, హిందుత్వం మేలుకున్నది అనుకోవచ్చు. నా అన్వేషణ చేసినటువంటి వాక్యాల మీద ఒక్కసారిగా ఇన్స్టాగ్రామ్ బ్లాగ్ కావడం ఇవన్నీ కూడా చూస్తా ఉన్నాం. చూస్తూనే ఉండండి సిటిజన్ పల్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.